అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. 1975 నా మొదటి సినిమా రిలీజ్ అయింది. దేవుడు చేసిన పెళ్ళి. 2025 అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయింది ఆ సినిమా దేవుడు చేసిన పెళ్ళి. సోహన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతినేని రామారావు గారు డైరెక్టరు. చాలా మంచి వేషం. కానీ అప్పటికి నాకు అంటే సినిమా అంటే గొప్పగా ఏం తెలీదు. నాన్న హీరో వాళ్ళని వచ్చారు, అమ్మ హీరోయిన్ అవ్వాలని వచ్చారు. సో ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం సంస్కృతి అమ్మగారు ఇచ్చింది. 1972లో నేను ఫస్ట్ టైం రంగస్థల ప్రవేశం, మైసభ దుర్యోధనుడితో. ఆ తర్వాత 73, 74లో సంసారం అనే సినిమాలో డబ్బింగ్ చెప్పాను ఎన్టీ రామారావు గారితో. సో నా అదృష్టం అది. నా ఫస్ట్ సినిమానే రామారావు గారితో డబ్బింగ్ చెప్పడం, నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఎస్వి రంగారావు గారు ఆశీర్వదించడం. సో అలా మొదలైన నా నట ప్రస్థానం 75లో నా మొదటి చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ 2025 సంక్రాంతికి మన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యి, అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి, సో 50 ఏళ్ల ఈ జర్నీలో ఇప్పుడు ఒక మంచి సినిమాతో ఈ అక్టోబర్ 10 అరి. ఇప్పుడు అరి అంటే ఏమిటి, సినిమా అంటే ఏమిటి అని మీకు తెలియాలి అంటే డైరెక్టర్ నాతోనే ఉన్నారు, జయశంకర్ గారు. సో ఈ 10th రిలీజ్ కాబోతోంది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో బాలనటుడిగా మొదలెట్టి ఈరోజు వరకు నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించి, నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, హాయ్ జయశంకర్ సార్. హాయ్ సార్, నమస్తే సార్. సార్ మరి కొంచెం భయంగా ఉంది. డైరెక్టర్ గారు అని అలవాటు అయిపోయి సడన్గా నిన్ను ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడం నాకు ఆనందంగా ఉంది సార్. సో నాది ఇంత పెద్ద జర్నీ అయ్యా భగవంతుడి దయ వల్ల. నా దృష్టం ఇంకా మీలాంటి వాళ్ళు నన్ను వేషాల కోసం అనుకుంటున్నారు, ఇస్తున్నారు. సో మీలాంటి డైరెక్టర్లందరికీ ఐఎమ్ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి వేషాలు కంటిన్యూస్గా కమిటీ కుర్రాళ్ళనిచ్చి డిఫరెంట్ రోల్స్. కమిటీ కుర్రాళ్ళు అవ్వచ్చు, సరిపోదా శనివారం అవ్వచ్చు, లక్కీ భాస్కర్ అవ్వచ్చు, సంక్రాంతికి వస్తున్నా నా గొంతు మీదే ప్లే చేశాడు పీల గొంతు అని, మొన్న కోర్ట్ అవ్వచ్చు, అలాగే వెబ్ సిరీస్గా మైసబ్ అవ్వచ్చు. ఎస్. అలాగే నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు అరి అక్టోబర్లో 10 ఎల్లుండి రిలీజ్ చేస్తున్నాం. 17th దీపావళికి 3 లాంగ్వేజ్ల్లో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓకే సార్. కన్నడలో చౌకీదార్ అన్నది అది దీపావళికి మిస్ అయింది డేటు, ఇదే థియేటర్స్ గొడవ. దిల్మార్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. తమిళ్లో డీజిల్ అని ఒకటి రిలీజ్ అవుతుంది. మన తెలుగులో కిరణ్ అబ్బవరంతో కే ర్యాంప్, అది కూడా దీవాలి. సో దీవాలికి 3 లాంగ్వేజ్ల్లో 3 సినిమాలు. 10th కేమో అరి. అక్టోబర్ అరి అనగానే చాలా మంది అరి అంటే ఏమిటి, ఎందుకంటే టైటిల్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో అరి అన్న టైటిల్ నువ్వు అరిషడ్ వర్గాల నుంచే తీసుకున్నావా, లేకపోతే దానికి ఏమైనా ఎనీ అదర్ ఈ న్యూమరాలజికల్గా కానీ, లేకపోతే నీకు ఎలా అనుకున్నావు అరి అన్న టైటిల్? లేదు సార్, యాక్చువల్ అరిషడ్ వర్గాల నుంచే తీసుకున్నాం. మీకు తెలిసింది కదా, అరిషడ్ వర్గాలకి వెళ్ళి ఫస్ట్ 2 పదాలు తీసుకొని అరి అని పెట్టాం సార్. అరి అంటే శత్రువు అని అర్థం మనకి. అరి అని శత్రువు. ఎందుకంటే మనం ఏదో అన్నాం, బయట శత్రువుల గురించి ఎక్కువ మాడుతుంటాం, వాళ్ళు నా శత్రువు, వీళ్ళు నా శత్రువు, ఆ దేశం నా శత్రువు, అని మాడతాం. మనలో ఉన్న మన శత్రువే మెయిన్. అరిషడ్ వర్గాలు. సో పేపర్ బాయ్, అసలు పేపర్ బాయ్ అసలు బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు నీ డైరెక్షన్ ఇంట్రెస్ట్ కానీ, ఎక్కడ వర్క్ చేసావా? సార్, యాక్చువల్లీ అంటే నేను డైరెక్షన్ ఇంట్రెస్ట్ అయితే నాకు చైల్డ్హుడ్ నుంచే ఉంది. ఫ్రమ్ ద 6th క్లాస్ నుంచి. ఉన్నారా ఇండస్ట్రీలో పేరెంట్స్ కానీ? అంటే ఎవరు లేరు సార్, బట్ నాకు ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు గారని యాక్చువల్లీ. సార్, యాక్చువల్లీ నేను చైల్డ్హుడ్ నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేవాను సార్. సో ఆయన మా ఫాదర్కి వాళ్ళకి ఫ్రెండ్. సో నాకు ఆయన రచనలు అంటే చాలా ఇష్టం. సో అలా నాకు గ్రేట్ రైటర్. సో అలా నేను ఆయన దగ్గర నుంచి కంటిన్యూస్గా వెళ్ళడం. మేబీ ఆయన దగ్గర శిష్యరికం చేశాను అనుకోవచ్చు, బట్ వర్క్ పరంగా ఏం చేయలేదు సినిమాలకి. అప్పటికే ఆయన ఆల్మోస్ట్ జంధ్యాల గారి తర్వాత ఆయన సినిమాలు ఏం చేయలేదు సినిమాలకి. బట్ ఆయన దగ్గర నుంచి రైటింగ్ స్కిల్ అంటే బుక్ రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి నాకు అలవాట్లు ఆదివిష్ణు గారే నేర్పించారు సార్. సో దాని తర్వాత దెన్ ఇంజనీరింగ్ తర్వాత జాబ్ తర్వాత ఇంకా జాబ్ నచ్చాక దెన్ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ నా కెరియర్. షార్ట్ ఫిల్మ్స్లో ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. దెన్ అప్పుడు సంపత్ గారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసారు, ఆయన సంపత్ నంది గారు చూసి, దెన్ ఈయన సెన్సిబుల్గా తీస్తున్నారు అని చెప్పేసి దెన్ అతను పేపర్ బాయ్ అవకాశం ఇచ్చారు సార్ మనకి సంపత్ గారు. ఓకే. సార్. సో పేపర్ బాయ్ సంపత్ నంది ప్రొడ్యూసర్, సంపత్ గారు ప్రొడ్యూసర్ సార్. సార్. వెరీ గుడ్. సార్. సో సంపత్ నంది ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సో పేపర్ బాయ్ నీకు బాగా క్రిటికల్లీ మంచి పేరు వచ్చింది కదా? క్రిటికల్ యాక్లిమ్ సార్, చాలా మంచి పేరు. అవార్డ్స్ ఎన్ని వచ్చాయి? అవార్డ్స్ ఒక 2-3 వచ్చాయి సార్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ సైమాలో,
డైరెక్టర్గా ఇవన్నీ మంచి అవార్డ్స్ వచ్చాయి సార్. సో పేపర్ బాయ్ తర్వాత అరే స్ట్రైట్గా. స్టేట్ గారి సో అరీ అసలు అరీ థాట్ ఎలా వచ్చింది? హరి థాట్ యాక్చువల్లీ నాకు మొదటి నుంచి ఉంది సార్. యాక్చువల్లీ మొదటి నుంచి నేను వెరీ రిలీజియస్ పర్సన్. నాకు ఈ వేదాలు వీటి మీద నాకు వెరీ గుడ్. నాకు అవి నాకు నేను అంతే తెలుసా, నేను సూర్య నమస్కారాలతో నా జీవితం మొదలైంది. అమ్మ ఎక్కర్త జగతాం భర్త అని సూర్య నమస్కారాలు చిన్నప్పటి నుంచి భగవత్ శ్లోకాలు, అవును భాగవత పద్యాలు, అవును ఈ భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేశారమ్మ. సో అది నిజంగా మన అదృష్టం. మన అదృష్టం. ట్రూ ట్రూ భారతీయులుగా పుట్టడం ఒక విధంగా నేను అదే అంటుంటాను. అసలు సనాతన ధర్మం గురించి వాటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అసలు ఋగ్వేదంలోనే చెప్పారయ్యా, ఎవ్రీ నోబుల్ థాట్ ఫ్రమ్ ఎనీవేర్ విల్ ఇట్ కమ్ టు అస్ అని. అలా మనం ఎవరిని మనం ద్వేషించలేదు, మన అందరినీ ప్రేమించాం. మన ఇండియన్స్ వసుదైక కుటుంబం అన్నది మన కాన్సెప్ట్ కదా. సో ఈ మధ్య నేను మరీ భగవద్గీత మన గంగాధర శాస్త్రి గారికి ఆయన భగవద్గీత కూడా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మన జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక భగవద్గీతకు 108 శ్రీకృష్ణుడి శ్లోకాలు ఈ మధ్య చెప్తూ ఉన్నా. చెప్తున్నంతసేపు అది గుర్తుకొస్తుండేది. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు కూడా అవును సార్ అవును ఇది మోడర్న్ భగవద్గీత అని ఈ సినిమా చూసి ఇవ్వడం. నేను ఆయన కలిసినప్పుడు కూడా హరి గురించి ఆయన నాతో మాట్లాడాను. నిజంగా ఇప్పుడు నేను ఎందుకంటే నేను కూడా నీలాగా అందరిలాగా ఎక్సైట్ అయి ఉన్నాను. సో హరి సో అలా స్టార్ట్ అయింది. సో నీకున్న థాట్ ప్రాసెస్లోనే సమాజానికి పేపర్ బాయ్ కూడా ఐ థింక్ ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్. మెసేజ్ ఓరియంటెడ్ సార్. అంటే దాంట్లో మోర్ ఆన్ క్యాస్ట్ బేస్డ్ ఉంటాయి. ఓకే. బట్ అంటే కొంచెం థాట్ ప్రోవోకింగ్ ఉంటుంది సార్ అది. ఓకే. ఒక పేపర్ బాయ్ అండ్ ఒక హై కమ్యూనిటీకి సంబంధించిన. కానీ అరిషడ్ వర్గాలు అనేటప్పటికీ మన నార్మల్గా ఆ 6 క్వాలిటీస్ మీదే వెళ్ళాలి. సో వీటిని నువ్వు అన్ని కలిపి ఒక కథలాగా అనుకుని ఒక సెంటర్ క్యారెక్టర్ కూడా పెట్టుకుని అదే అనుకుంటా వినోద్ క్యారెక్టర్ వినోద్ వర్మ. సో అది ఒక లైబ్రరీ లాగా. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఫైనల్గా ఏం చెప్పాలని వీ హ్యావ్ టు విన్ దిస్ అన్న అంతే కదా సార్. అదే అంటారు కదా, కంట్రోల్ మనం లొంగితే మనిషి పతనం అవుతారు, వాటిని గెలిస్తే లోక కళ్యాణం. అట్లీస్ట్ మన మనుషులను కాబట్టి కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మన యాక్చువల్ మెయిన్ వెరీ టఫ్. యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఎక్కడ చూసినా కూడా మీకు కూడా తెలిసింది కదా సార్. యాక్చువల్లీ అంటే మీకు అన్ని మన పురాణాల మీద పట్టుంది. సో ఎక్కడో ప్రతి చోట అర్షడ్ వర్గాల గురించి టాపిక్ వస్తుంది. బట్ వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది ఎక్కడ ఉండదు. సో నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. సో స్టార్ట్ అయ్యి వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఏంటి అని చెప్పేసి లాట్ ఆఫ్ అంటే సద్గురుస్ని కలిసి రీసెర్చ్ చాలా రీసెర్చ్ చేశాను సార్. రీసెర్చ్ మన వాళ్ళే కాకుండా స్వామీజీలను కూడా చాలా మందిని కలిసాను. చాలా స్వామీజీలను కలిసాను. లైక్ అంటే రియల్ గురువుస్ను కూడా కలిసాను సార్. అయితే రియల్ గురువుస్ యాక్చువల్ చాలా మంది ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి వారు అవ్వచ్చు, మధు పండిత్ స్వామి, వీళ్ళంతా యాక్చువల్ దే ఆర్ వెరీ పాపులర్. బట్ రియల్గా కొంతమంది సద్గురువుస్గా హిమాలయస్లో ఇంకా ఉన్నారు అన్నట్టు. దే ఆర్ నాట్ పాపులర్ బట్ యాక్చువల్లీ దే ఆర్ వెరీ సుపీరియర్ పవర్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళని అడిగితే అసలు అంటే ఇంతవరకు ఈ క్వశ్చన్ ఎవరు వేయాలని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. అంటే వాళ్ళు కూడా చెప్తారు అర్షడ్ వర్గాలు జయించాలి, కంట్రోల్లో పెట్టుకోవాలంటే తప్ప దెర్ ఇస్ అ నో యాక్చువల్ రెసిపీ ఫర్ ద ఎలా అనేది. సో అక్కడ నుంచి వాళ్ళెవరు నాకు ఆన్సర్లు సరిగా అంటే ఇది ఆన్సర్ అని ఎవరు చెప్పరు గురువుస్. వాళ్ళతో ఒక 1 hour కన్వర్జేషన్స్ లైక్ ఇప్పుడు మీలాగా కన్వర్జేషన్ ఒక 1 hourలో మనకు ఒక స్పార్క్ అవుతుంది. స్పార్క్ అలా మనకి దెన్ అక్కడ నుంచి తీసుకుని డిఫరెంట్ కథలుగా అనుకుని అన్నింటినీ ఒక చోటకి చేర్చాను సార్. అంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ సార్. యాక్చువల్లీ అంటే అథెంటిక్ రీసెర్చ్ చేసి దెన్ అక్కడ నుంచి మన కథ పుట్టింది సార్. ఓకే. సో అరిషడ్ వర్గాలు అనుకున్నావు, 6 క్యారెక్టర్స్ అనుకున్నావు, 6 స్టోరీలు అనుకున్నావు. సో ఫస్ట్ నుంచి వద్దాం, కామన్ నుంచి వద్దాం. అదేంటో తమాషా, అసలు హరిషడ్ అనగానే కామ క్రోధ. సో మనోడు రెచ్చిపోతున్నాడు హర్ష మాట్లాడితే సో ఫస్ట్ హర్ష అనే చాయిసా? ఫస్ట్ ఈజ్ హర్ష సార్. యాక్చువల్లీ హర్ష దాన్ని ఏంటంటే నేను కొంచెం కామెడీ టోన్లో చెప్పాలనుకున్నాను. అంతే అది కొంచెం సినిమా మళ్ళీ దాన్ని మన ఫిలాసఫీగా చెప్పినా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో నేను అందుకే ఆ క్యారెక్టర్ అనుకున్న వెంటనే మళ్ళీ అది కామ వెంటనే వేరేలాగా వెళ్తుంది ఆడియన్స్. కాబట్టి ఏంటంటే అది కామెడీ టోన్లో చెప్తే అది అందరికి రీచ్ అవుతుంది అని చెప్పేసి నాకు ఫస్ట్ మన చాయిస్ ఈజ్ వైవ్ హర్ష అనే. యాక్చువల్లీ వెరీ గుడ్. తను లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మా కాంబినేషన్ లేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హరి ఏంటంటే నాకు వినోద్తో ఉంటుంది కాంబినేషన్, అలాగే సుమన్ గారితో ఉంటుంది కాంబినేషన్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ ఉంటుంది, అన్ని ఇంటర్లింక్ ఉంటుంది. కానీ మళ్ళీ మేంతో ఒక పాటలో ఉంటాం, కానీ ఆ పాటలో కూడా అందరం ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. బట్ ఇప్పుడు నేను ట్రైలర్ మీలాగే చూసినప్పుడు
ఫస్ట్ నుంచే బాగుంది అది. శ్రీకృష్ణుడు అవును ఆ భూలోకానికి వస్తూ ఉంటే స్వర్గంలో డిస్కషన్ అయ్యి దేవతల 6 దేవతల షడ్వర్గాలుగా రావాలనుకోవడం. అవును అవును ఎందుకంటే ఇప్పుడు టోటల్గానే చూస్తుంటే ఇండియా లెవెల్లో ఇలాంటి సినిమాలన్నిటికీ ఒక మంచి ప్రజాదరణ ఉంది. బేసిక్గా మన మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో సమ్వేర్ అన్నీ అంటే మనం ఎవరిని మనం ద్వేషించము అన్నది కూడా చాలా అండర్ ఇదిగా వెళ్తోంది. అది అండర్ కూడా అక్కర్లేదు, ఓపెన్ గానే మనం వి లవ్ ఎవ్రీబడి. మేము ఈశ్వర్లా అని ఒక సినిమా తీసాం, అది మంచి సినిమా. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటే, ఈశ్వరల్లా వేరు కాదు, దేవుడు అంటే ఒక్కటే. సో ఇది ఏంటంటే అన్నెసరిగా మళ్ళీ అరిషడ్ వర్గాలే అవే మనుషులు ఆడిస్తున్నాయి. మనం ఆడుతూనే ఉంటాం. నేను కైవార తాతయ్య అని ఒక సినిమా చేశాను, తాతయ్య. సో అందరూ తాతయ్యలే అంటాడు తాతయ్య, ఎందుకంటే ఆ దేవుడు వేసే తాళానికి అందరూ తాతయ్య అని ఆడేవాళ్ళు, అందుకే తాతయ్య అని అందరూ తాతలే. అలాగా ఇదంతా నువ్వు చెప్పినట్టు లాస్ట్ లో ఉందిగా మళ్ళీ. అవునవును, ఆ దేవుడు మనకు అర్థం కావు, అవును అర్థమైతే దేవుడే కాదు. సో అలాంటివన్నీ బ్యూటిఫుల్ గా టచ్ చేసాం. సో అట్ ద సేమ్ టైమ్ సో హర్ష అని అనుకున్నాను. తర్వాత క్రోధానికి వచ్చేటప్పటికి, క్రోధానికంటే ఇంకా యాక్చువల్లీ అంటే క్రోధానికి అంటే మన శ్రీకాంత్ అయ్య గారు. అవును, శ్రీకాంత్ అయ్య గారు అప్పుడు యాక్చువల్లీ వండర్ఫుల్ యాక్టర్. సో అతను అప్పుడు రీసెంట్గా అప్పుడు ఏదో నేను క్యాస్ట్ చేస్తున్న టైంలో ఏదో ఫిల్మ్ వచ్చింది సార్ ఓటీటీలో. అది ఇతనైతే బాగుంటుంది అంటే ఫేస్ కూడా చాలా ఫెరోసియస్గా అలా ఉంటుంది కదా. సో నాకు అది అనిపించి కోపం క్యారెక్టర్ యాంగర్ గా తీసుకున్నాను. శ్రీకాంత్ గారు. నెక్స్ట్ క్రోధ, మోహంకి సురభి గారు సార్, సురభి ప్రభావతి గారు. సురభి ప్రభావతి గారు అసలు ఆ సురభి వాళ్ళ గురించి సరిపోదు యాక్చువల్లీ. జయచంద్ర వర్మ అని నాతో గాలివాన్ లో చేశాడు ఈ మధ్య. ఓకే సార్, అతను వాళ్ళ టీమ్ అంటే దేర్ ఇస్ ట్రూ డెడికేటెడ్ టు ఆర్ట్ ఫార్మ్ సార్ యాక్చువల్లీ లైక్ ఈవిడ వండర్ఫుల్ వండర్ఫుల్ నాతో ఈ మధ్య కొన్ని సినిమాలు మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు మన సినిమాలో చూడాలి. బాగా చేసింది సార్, తనది బాగా చేసింది. సో మోహానికి ఆవిడ మదానికి అంటే ఇంకా ఆబ్వియస్లీ యాక్చువల్లీ మీరే బాబు, నేను యాక్చువల్లీ సార్ మీరే ఇలా ఉండను, ఇంకా చాలా చిన్న సిగార్ యాక్చువల్లీ. నాకు యాక్చువల్లీ ఏంటంటే మీది మొదటి నుంచి కూడా అంటే ద ఫస్ట్ మదం అంటే యాక్చువల్లీ ఫస్ట్ కాస్టింగ్ లో ఫస్ట్ అప్రోచ్ అయింది నేను మిమ్మల్ని. అంటే ఈ క్యారెక్టర్ అంటే మదం హ్యాపీ, ఎందుకంటే రైట్ క్యారెక్టర్ కి నేను ఎప్పుడు నేను ఎంఏ చేస్తున్నప్పుడు ఐ డిడ్ ఏ థీసిస్. అదేంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ అని. నేను పబ్లిక్ రిలేషన్స్ చేశాను, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను, తర్వాత ఎంఫిల్ కూడా చేశాను, బట్ డిస్కంటిన్యూ చేశాను. ఆ థీసిస్ కూడా నాది ఇదే, డ్రామా, డాన్స్, మ్యూజిక్ అండ్ ఫిల్మ్. అంటే సినిమాకున్న ఆ పవర్. ఇప్పుడు పోలీస్ స్టోరీ చూసి ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు అయ్యారు, ఎంతో కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఇప్పటికీ పోలీసులు. మొన్న మన కమిషనర్ గారు కొత్తగా సజ్జనార్ గారు వస్తే ఆయన కలవడానికి వెళ్ళాను కమిషనర్ ఆఫీస్కి. ఆయన వెరీ డైనమిక్ ఆఫీసర్. సో ఆయన్ని కలవడానికి వెళ్ళి ఆయన విష్ చేసి ఆల్వేస్ ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఎనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వాటికి కానీ వీటికి కానీ నేను ఎప్పుడు ఉంటాను సార్ అని చెప్పడానికి వెళ్ళి ఆయన విష్ చేసి వస్తున్నప్పుడు ఐ మెట్ లాట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. నేను వాళ్ళతో అంటున్నాను అనమాట, సార్ మీరంతా రియల్ పోలీసు, నేను రియల్ పోలీస్ సార్, మీరే నాకు ఇన్స్పిరేషన్ సార్ అంటే, సార్ మీరే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మేము అయ్యాం సార్ అని వాళ్ళు చెప్తుంటే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. సినిమాకున్న పవర్. ఈరోజు అరిషడ్ వర్గాలు చూసిన తర్వాత మనం 100 మందిని మార్చక్కర్లే, 100లో 10 మంది మారినా నువ్వు అనుకున్న జయం రీచ్ అయినట్టు. సినిమా యాక్చువల్ ముందు నుంచి యాక్చువల్ నాకు ఎలా అంటే సార్, యాక్చువల్ 2019లో నేను మిమ్మల్ని మన కొండరావు గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ వేరే స్టోరీ చెప్పాను మీకు. అంటే నేను దాంట్లో ఏంటంటే యాక్చువల్ ఫస్ట్ ఒక 60 years క్యారెక్టర్ లవ్ లో పడతారు జయసుధ గారు లాంటితో. యాక్చువల్లీ ఆ లవ్ పడి వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఆ టైంలో సహజీవనం చేస్తే ఎలా ఉంటుందనే క్యారెక్టర్తో ఫస్ట్ ఆ సినిమాకి నాకు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి ఏంటంటే మీరు నాకు నా మైండ్లో ఉన్నారు. మైండ్లో ఉన్న తర్వాత సో తర్వాత ఇమీడియట్గా నాకు మదం క్యారెక్టర్ వచ్చేసి అగ్నిని ప్లస్ ప్రస్థానంలో క్యారెక్టర్ రెండు కంబైన్ చేస్తే ఎలా ఉంటుంది. సో కామ క్రోధ మద మోహ, కామ క్రోధ లోభ, లోభ
నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. అవునా, యా సార్. కామ క్రోధ లోభ మోద మోహం. లోబానికి ఎవరు అనుకున్నావు? లోబానికి శుభలేఖ సుధాకర్ గారు సార్. శుభ్లేఖ. అవునవును సార్. తండ్రి భలే ఉంది క్యారెక్టర్. అవును సార్, యాక్చువల్లీ అవును. ఎందుకంటే నేను కొన్ని సీన్స్ ట్రైలర్లో చూడడం, అవును సార్. సాంగ్లో అవును నాకు ఫుల్ సాంగ్ చూపించావు కదా. అవును సార్. భలే అవును, ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చాడు. సేమ్ గ్రీడీ ఇలానే అదే ఈజ్ టెరిఫిక్ సో నా అదృష్టం కూడా ఏంటంటే వీళ్ళందరితో నేను ట్రావెల్ చేస్తూ యాక్ట్ చేస్తూ. అవునవును. సో అలాగే శుభలేఖ సుధాకర్. అవును. నెక్స్ట్ ఇంకెవరయ్యా మనకి? అసూయ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. మాస్టర్ లాస్ట్ లో అనసూయ గారు. ఓ అనసూయ గారు షీఈ్ అంటే నాకు ఏమనిపించింది అంటే లైక్ ఇప్పుడు అసూయ లేనిది అనసూయ అంటారు కదా సార్. అసూయ, సో ఆ క్యారెక్టర్ అలా అనిపించి తను వెరీ గుడ్ యాక్టర్. అవును. తన క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి చాలా బాగా చేశారు యాక్చువల్లీ. బాగా చేశారు. అంటే మీది ఏంటంటే సెకండ్ లేయర్ లో ఇంటర్లింక్ ఉంటుంది. సో ఇప్పుడు 6. ఇది కాకుండా ఈ మాస్క్ మ్యాన్ ఎవడయ్యా బాబు రెచ్చిపోతున్నాడు ఫైట్ గీట్లు నువ్వా? లేదు సార్, నేను ఎందుకుంటాను సార్, కెమెరా అంటేనే భయం. అది ఉన్నవి 6 వర్గాలు 6 వచ్చేసాం. అవును. సడన్ గా మాస్క్ మ్యాన్ వస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, బైక్ లో వచ్చేస్తున్నాడు. సో ఒకవేళ మాస్క్ నువ్వు వేసి చేసేవేమో. ఎవరది మాస్క్ మ్యాన్? యాక్చువల్ మాస్క్ మ్యాన్ యాక్చువల్లీ ఏంటంటే సార్, మనకు హిందూ మైథాలజీలో వచ్చేసి 6 ఇన్నర్ ఎనిమీస్ ఉన్నాయి. బట్ వెన్ గ్రీక్ మైథాలజీకి వెళ్ళినప్పుడు 7 డెడ్లీ సిన్స్ అని ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద క్యారెక్టరు రేజ్ అని ఉంటుంది సార్. అయితే అది కోపానికి కొంచెం ఎక్స్ట్రీమ్, అంటే కోపం నుంచి అది పుట్టింది అన్నట్టు. సో దాన్ని మనము వాళ్ళ అబ్బాయి యాక్చువల్ మన మొదటి నుంచి కూడా వాళ్ళ అబ్బాయి త్రూయే వాడు ఈ స్టోరీకి వస్తాడు. ఎవరు? శ్రీకాంత్ అయ్యంగారు. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ సన్ క్యారెక్టర్. సో వాళ్ళిద్దరు పెద్ద ఫ్యామిలీ పెట్టేవుగా. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ కదా నాది. మీద అయ్యో మీరు వెరీ రిచెస్ట్ పర్సన్ కదా సార్. యాక్చువల్లీ విప్రనారాయణ పాస్వాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. సో అందరికీ ఫ్యామిలీస్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అంతా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి సార్. సో వీళ్ళందరూ అంటే మేమందరం ఇక్కడ కోరికలు తీర్చబడును అన్న దేవుడు అని ఫీల్ అయ్యే, ఆయన ఫీల్ అవ్వకుండా మేము ఆయన దేవుడు అని అడుగుతున్నాం. ఫీల్ అవుతారు, ఆయన కూడా దేవుడు అనుకుంటాడు. దేవుడు అని ఫీల్ అవ్వడు. ఈజ్ లైక్ మీరు అంటారు కదా, మీరు దేవుడు అంటే అంతకంటే మంచివాడిని సైకోలాగా ఫీల్ అవుతాడు ఆయన. అదే. సో ఆయన దగ్గరికి అందరం చేరి ఎవరి ప్రాబ్లం వాళ్ళకి చెప్పుకోండి. ఆయన బిగ్ బాస్ లెవెల్లో అందరికి టాస్క్ ఇస్తారు. అవును. ఇప్పుడు ఆ టాస్కుల్లో ఇప్పుడు మేము నాకు ఇంకా గుర్తులేదు, గెలిచానా ఓడిపోయినా ఏంటి నా పరిస్థితి, నేను సినిమా చూడాల్సింది. అంటే గెలుస్తారు కదా సార్. సో ఫైనల్ గా అందరూ గెలుస్తారా ఏంటి? ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. క్లైమాక్స్ ఈజ్ అ గూస్ బంప్స్. ఓకే. చాలా ఎమోషనల్ గా మనం లైక్ అంటే మీరు చూస్తే ఇంటర్లింక్ ఉంటుంది సార్. యాక్చువల్లీ అంటే మీ క్యారెక్టర్కి ఒక 3 క్యారెక్టర్స్ ఇంటర్లింక్ ఉంటుంది. బిగ్ బాస్ వాయిస్ నీదేనా? సార్ నాది ఎలా ఉంటుంది సార్? యాక్చువల్లీ నాకు కెమెరా అంటేనే భయం. యాక్చువల్లీ నాది లేదు సార్, నాది కాదు. మన వినోద్దే. వినోద్ వాయిస్ సార్. యాక్చువల్లీ అతనే చెప్పుకున్నాడు సార్. వండర్ఫుల్ యాక్చువల్. అంటే మీ దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అవునా ఐ కుడ్ ఫీల్ దట్. అవునవును. అండ్ తెలియకుండా గాడ్లీ వాయిస్. అవునవును. సో ఈ అబ్బాయి ఎవరు మాస్క్ మ్యాన్ వచ్చేసింది? మాస్క్ మ్యాన్ అని మన ఎన్ఆర్ఐ సార్. ఆయన ఎన్ఆర్ఐ మన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి. వెరీ గుడ్. అతను జస్ట్ సో ప్రొడ్యూసర్స్ వచ్చేప్పుడు కనిపించే 3 సింహాలు 3 ఉన్నాయి. అవును. నాలుగో సింహం ఆర్వి కనిపించాడు అంతే. ఈజ్ రూలింగ్ ఎవ్రీవేర్. శ్రీనివాస్ గారు, తిమ్మప్ప నాయుడు గారు, శేషు గారు 3 సింహాలు. 3 సింహాలు. అవును. కనిపించని 4వ సింహం ఆర్వి ఫ్రమ్ యుఎస్. వెరీ గుడ్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ఫుల్. నిజంగా ముఖ్యంగా ప్రొడ్యూసర్లకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జయశంకర్ ఒక డిఫరెంట్ థాట్స్తో పేపర్ బాయ్ కానీ ఈరోజు అరీ కానీ, సో వాటిని మీరు సపోర్ట్ చేస్తూ ఆ సినిమా కోసం మీరు నిజంగానే ముందుకు రావడం, ఈ సినిమా ఈరోజు రిలీజ్కి రావడం, సార్ థ్యాంక్ యూ. మీ నలుగురికి థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మంచి టెక్నీషియన్స్, అద్భుతమైన ఆదికి లక్కీ అనూప్ గారు లైన్ గా హిట్లు కొట్టారు. లైన్ లో పెద్ద హిట్ కాదు. మళ్ళీ ఇప్పుడు మధ్యలో మిస్ అయింది. ఓకే సార్. మళ్ళీ మన అనూప్తో అన్న మళ్ళీ చేయాలని ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. ఓకే. సో అలాగే అనూప్ సాంగ్స్ ఎన్ని సాంగ్స్ టోటల్గా? మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి సార్. ఓకే. 6 సాంగ్స్ ఉంటాయి. 3 థీమ్ సాంగ్స్ ఉంటాయి. ఈ 3 మనం రిలీజ్ చేసాం. మాది ఒక అందరిది ఒకటి కృష్ణుడు సాంగ్ ఉంటుంది సార్. కృష్ణుడు సాంగ్ మనం అక్కడ లాంచ్ చేసాం. ఇస్కాన్ దగ్గర లాంచ్ చేసాం. అవును. ఆ సాంగ్ మంగ్లీ గారు. సో తన ఫస్ట్ సాంగ్ బగబగ, సెకండ్ సాంగ్ నిన్న గోవా సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం సార్. అది 3 వచ్చేసి థీమ్ సాంగ్. గోవా అనేది మీ అబ్బాయితో, కొత్త అబ్బాయితో చేసాం. అదొక సాంగ్ అదొకటి సాంగ్ రిలీజ్ చేసాం. సో బగబగ అండ్ చిన్నారి కిట్టే చాట్ బాస్టర్స్ అవి బాగా జెన్యున్గా వెళ్ళాయి. మంచి వ్యూస్ వచ్చాయి. యాక్చువల్లీ నాకు మీ స్టోరీ తెలుసుకోవాలని ఉంది సార్. అంటే పోలీస్ స్టోరీకి వీఆర్ వెరీ ఫ్యాన్స్ కదా.
మీరు అన్నట్టు ఒక జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అంతా అందరూ ఇన్స్పైర్ అయ్యి పోలీస్ అగ్ని క్యారెక్టర్ యాక్చువల్లీ నేను కూడా ఐ రియలీ లవ్ ద అగ్ని క్యారెక్టర్. అంటే ఆ జర్నీ ఎలా అయింది సార్ యాక్చువల్లీ? అబ్బో చాలా ఉందాం అది. అది బేసిక్గా ఏంటంటే ఐ వాజ్ నాట్ ద హీరో. ఓకే. సో నేను ఐ వాజ్ అ స్ట్రగ్లింగ్ యాక్టర్. చిన్నప్పటి నుంచి మొదలెట్టాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ బ్రేక్. ఓకే. సో కన్నడలోనూ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను, తెలుగులో చేస్తున్నాను, ఒక పక్క డబ్బింగ్స్. ఐ వాజ్ వెరీ బిజీ. ఓకే సార్. సో ఈ ప్రాసెస్లో పోలీస్ స్టోరీ కథ నాకు, నేను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సినిమా చేస్తుంటే ఓకే థ్రిల్లర్ మంజు గారు ఫస్ట్ డైరెక్షన్, ఆయన కూడా. ఓకే ఓకే. ఆయన నాకు ఈ కథ చెప్పడం, నేను మనసులో అబ్బో హీరో వేషం మనకు వస్తే బాగుండే. ఓకే ఓకే ఓకే. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎవరెవరినో అనుకుని ఒక ఫైనల్గా ఒక హీరోని ఫైనలైజ్ చేసిన తర్వాత నేను ఆ బ్రదర్ వేషం చేస్తానన్నాను. ఓకే ఓకే. లేదు సాయి నువ్వు చేస్తే హీరోనే చేయాలి, కానీ మాది ఫస్ట్ ప్రయత్నం కదా, ఓకే చూద్దాం సినిమా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ చేస్తానులే అని. ఓకే. నేను అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్ళాను. బాబా గారి అమ్మ నాన్న బాబా గారి బర్త్డేకి తీసుకెళ్ళారు. సమ్వేర్ ఇన్ 95 అలాగా ఆ టైంలో. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ద మిరకల్ హ్యాపెండ్ అంతే. స్వామి బ్లెస్సింగ్స్. ఓకే. ఎందుకంటే స్వామిది కూడా ఈ ఇయర్ 100th బర్త్డే. నవంబర్లో వస్తుంది. సో అలాగే మంది 50 years జర్నీ. 50 years. సో స్వామిని ఎప్పుడో చిన్నప్పుడు 5 years అప్పుడు చూశాను. ఓకే. ఆయన టైం వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తాడులే అని చెప్పడం. ఓకే. నేను కరెక్ట్గా మళ్ళీ 95లో పుట్టపర్తి వెళ్ళడం. ఓకే. స్వామి నన్ను నీకు ఐఏఎస్ ఐపీఎస్ బాగుంటుందయ్యా అని ఒక సఫారీ సూట్ ఇవ్వడం. ఓకే ఓకే ఓకే. ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు ఏంట్రా బాబు, చదువు అయిపోయింది, అన్నీ అయిపోయింది, మనం యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్నాం అని ఫీల్ అవుతున్న టైంలో తిరిగి వచ్చేటప్పటికి ఒకరోజు సడన్గా సాయి నీకు బ్యాడ్ న్యూస్ అయ్యా, పోలీస్ స్టోరీ హీరో నువ్వే అన్నారు. ఓకే. మంజు గారు. ఓకే. మన సినిమాలో ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, కాల్ చేస్తే చచ్చిపోతే మళ్ళీ నవ్వుతులేస్తాం. అది ఫర్ రికార్డ్స్ కోసం. అవును. అప్పుడు ఆయన మంచి ఒక ఏదో ఒక ఫీల్ కాల్చారు. ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ సినిమాకి రఘువరన్ గారు నన్ను కాల్ చేస్తారు ఆ మండ్యా దగ్గర షూటింగ్. ఓకే. అలా పడ్డాను నేను. పడిన తర్వాత నా దగ్గరకు వచ్చి హీరో నుంచి కొత్త సాయి కుమార్ పుడుతున్నాడు, అగ్నిగా పుడుతున్నాడు అని నవ్వుతూ లేవండి అన్నాడు. లేచింది ఏంటి మాస్టర్ గారు అన్నాను. అదేనయ్యా బ్యాడ్ న్యూస్, హీరో అని నాకు మొత్తం ఫుల్లంతా బ్లడ్. నిజమా కాదా అని చెప్పి పరిగెడుతున్నా. జోకేమో, ప్రాక్టికల్ జోకేమో, ప్రాంక్ ఏమో అనుకుంటుంటే లేదమ్మా నువ్వే రేపు మార్నింగ్ కథ విను అన్నారు. డేవిడ్ అని ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు ఆ కథ. ఇప్పటికీ అలా ఉన్నాడు. అది కూడా చిన్న ఈ మధ్య బ్యాడ్ న్యూస్, ఈ మధ్య చనిపోయాడు. సో డేవిడ్ వి మిస్ యూ, వి లవ్ యూ. అండ్ థ్యాంక్స్. నువ్వే పోలీస్ స్టోరీ. నాకు అంటే నాకు అక్కడి నుంచి మొదలైంది. ఇంకా నువ్వు చెప్పినట్టు ఒక ఆపర్చునిటీ కదా, ఐ ఫెల్ట్ ఇంకా ఇది మనకి లైఫ్ టైం ఆపర్చునిటీ. కరెక్ట్ గా కథ విన్నప్పుడు అనుకున్నా ఇది కరెక్ట్ గా చేస్తే ఉండిపోతాం, చరిత్రలో ఉండిపోతాం. అది కరెక్ట్ కుదిరింది నాకు. దానికి నా ఎన్సీసీ ట్రైనింగ్ ప్లస్ హీరోగా నాకు కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఐ కాంట్ డాన్స్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ లవ్ సీన్స్. మనకేదో తెలియదు ఫస్ట్ నుంచి అలవాటు. సో నాకు టైలర్ మేడ్ ఎమోషనల్ ఒక అగ్ని నరము వాడు. సో ఆ ఎమోషన్ రీచ్ అయితే తప్పకుండా ఇంకే అదిరిపోతుంది అనుకున్నాము. అది వెళ్ళిపోయింది, జనంలోకి వెళ్ళిపోయింది. ఇంకా అగ్ని బికేమ్ సెన్సేషన్ ఎంటైర్ ఇండియా. సో అలా పోలీస్ స్టోరీ మొదలైంది. అక్కడి నుంచి నా అదృష్టం ఏంటంటే సో మెనీ క్యారెక్టర్స్ డిఫరెంట్. అలాంటి ఒక ఫీలే నాకు హరి కూడా. సో హరి కూడా ఎందుకంటే ఇప్పటికీ ఒక యాక్టర్కి ప్రతిరోజు ఇట్స్ టెస్ట్. ప్రతిరోజు ఇట్స్ టెస్ట్. ప్రతిరోజు మనం మేకప్ వేసుకునేటప్పుడు ఆ కొత్త క్యారెక్టర్లోకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నిన్నే నాగార్జున గారు స్టార్ట్ చేశాను, ఆయన 100th ఫిల్మ్. మళ్ళీ ఏదో ఒక ఆయనకి 100th ఫిల్మ్ అయినా నాకు 50 years అయినా ఆయన ఇప్పటికే అదే జీలు, అదే ఒక తెలియని ఇలా ఉంటుంది, ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుందా అండ్ ద కేర్ హీ టేక్స్. అది ప్రతి ఆర్టిస్టు ఈరోజు అందరూ ఈరోజు చూస్తే మన వాళ్ళందరూ వండర్స్ చేస్తున్నారు. వాటన్నిటి కారణం ఏంటంటే ఎవరు రిలాక్స్ అవ్వలేదు. దే వాంట్ టు డు సంథింగ్ న్యూ. అలాంటి ప్రాసెస్ లో మాకు ఇలాంటి సినిమాలు రావడం కూడా మా అదృష్టం. ఇప్పుడు కన్నడలో రంగితరంగా ఒక సినిమా చేశాను, అక్కడి నుంచి టోటల్ గా మారిపోయింది. ఇప్పుడు చౌకీదార్ అని ఒక సినిమా చేశా, సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర అని ఒక చేశా, మొన్న కోర్టు ఇప్పుడు కన్నడలో రీమేక్ చేస్తున్నాం. ఎల్లుండి 12th నుంచి శివరాజ్ కుమార్ తో, జయరామ్ గారితో ఫస్ట్ టైం. అదొక మంచి సినిమా, పవన్ ఒడియార్ గారని. అలాగే తమిళ్లో డీజిల్ అని చేశాను. ఇప్పుడు విక్రమ్ ప్రభు గారితో ఒక సినిమా చేయబోతున్నాను. సో ఇలాగ మనం డిఫరెంట్. సో అండ్ ఏవి రిపీట్ అవ్వట్లే. ఒకప్పుడు రిపీట్ అయ్యాను పోలీస్ స్టోరీ తర్వాత, అక్కడే ఉండిపోయాను, అదే ఎమోషనల్ ఉండిపోయాను.
ఇప్పుడు సామాన్యుడు కానీ ప్రస్థానం కానీ ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ అలాగే మొన్న చేసిన కమిటీ కుర్రాళ్ళు కానీ లక్కీ భాస్కర్ కానీ సరిపోదా కానీ మొన్న కోర్టు కానీ ఇలా డిఫరెంట్ ఇప్పుడు అలాగే అది కూడా నాకేంటంటే నువ్వు ఫస్ట్ గుర్తుంది నువ్వు ఫస్ట్ కట్ చెప్పడం మళ్ళీ ఎందుకో మనం ఏదో అనుకున్నాము మళ్ళీ హరితో రావడం ప్లస్ అది తెలియని ఒక క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ చేయడం. అదే అంటే ప్రైడ్ అనే క్యారెక్టర్ కి అవును ఇంకా మీరే సార్ యాక్చువల్లీ ప్రైడ్ అనేది ఆ ఎమోషన్ ఆ ఎక్స్ప్రెషన్స్. సో అనూప్ మనకి కృష్ణప్రసాద్ గారు డిఓపి ఎక్సలెంట్ చేశారు ఎక్సలెంట్ సార్. యాక్చువల్లీ నాకు ఫస్ట్ మీరు పొద్దున మనం ఇంటర్వ్యూ అనుకున్న వెంటనే ఒక క్వశ్చన్ అయితే అడగాలని మైండ్లో అనుకుని వచ్చాను. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే సార్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఈ అర్జున్ రెడ్డి, యానిమల్ ఇవన్నీ చాలా బోల్డ్ క్యారెక్టర్స్ నవే డేస్ ఉన్నాయి కదా. మీరు 90s పోలీస్ స్టోరీ అగ్ని క్యారెక్టర్ ఆల్మోస్ట్ యాక్చువల్లీ దట్ ఈస్ అ మెయిన్ యాక్చువల్లీ అదే మనకు ఒక క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయాలన్నా ఒక రెబల్గా రాడికల్ థింకింగ్ అగ్నిలో ఉంటుంది అన్నట్టు యాక్చువల్లీ. సో అది ఆల్మోస్ట్ ఒక 15 years వరకు పోలీస్ క్యారెక్టర్ అంటే మీరే గుర్తొచ్చారు అందరికీ యాక్చువల్లీ. సో అంటే నాకేంటంటే జస్ట్ అప్పుడు సెట్లో ఉన్నప్పుడు మీది ఎలా ఉండేది అబ్బో అంటే అంత యాక్చువల్లీ నాకు ఏమనిపించింది అన్న దాని బేసిక్ ఏమైందంటే ఆ డేవిడ్ ద వే ఏదున్నా ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ రైటర్ అండ్ డైరెక్టర్. అవును సో రైటర్లో ఆ ఫైర్ చూశాను నేను, డేవిడ్లో ఆ ఫైరు. ఓకే అతను నాకు కథ చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పేవాడు, ఇక్కడికి వచ్చి ఇలా ఉండేవాడు అగ్ని అంటూ. సో అలాంటి బాడీ లాంగ్వేజ్లోనే అతను చేస్తూ ఉంటే ఐ ఫెల్ట్ సో ఇంట్రెస్టింగ్. సో అలా మొదలైన అక్కడి నుంచి మొదలయ్యి నాకున్న ఎన్సీసీ ట్రైనింగు తర్వాత నేను ఫస్ట్ చేసింది ఏంట్రా అంటే వెళ్ళిపోయి పోలీస్ హెయిర్ కట్ పక్కా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనే చేయించాను, ఒరిజినల్ పోలీస్ హెయిర్ కట్. కానీ ఇప్పుడు ఇలాగే మీసం ఉండేది కాదు, డిఫరెంట్ రోల్స్ చేస్తుండేవాడిని, మీసం మాత్రం అతికించాను. ఇంకా అక్కడి నుంచి నాకు ఎన్సీసీ బాగా హెల్ప్ అయింది. వాకింగ్ కానీ ప్లస్ క్యారెక్టర్లో ఉన్న పవరు ప్లస్ యూనిఫామ్ వేసుకుంటే ఎవరికైనా అది వచ్చేస్తుంది, ఇది తెలియని ఒక ఇది వస్తుంది దాని మీద ఆ క్యారెక్టర్. సో అవుట్ అండ్ అవుట్ ఒక ఎమోషనల్ అవుట్ బర్స్ట్ కదా. నా అదృష్టం అది కూడా అంతే, క్లాస్కి ఎక్కింది, మాస్క్ విపరీతంగా ఎక్కింది, విపరీతం ఒక కల్ట్ అయిపోయింది ఆ సినిమా. ఈవెన్ నిన్న నేను కాంతారా చూస్తుంటే రిషబ్ ఎక్స్ట్రాడినరీ, ఐ వాస్ టాకింగ్ టు హిమ్ యాజ్ అ పర్ఫార్మరు, యాజ్ అ మేకింగ్ డైరెక్టరు. ముఖ్యంగా నేను కూడా భూతకోల రంగితరంగాలో చేశాను, ఒక చిన్న ఇది మొత్తం కదా అనిపించింది. ఇలాగే ఉండేవాడిని. ఇప్పుడు రిషబ్లో ఉన్న ఇది చూసావు, నాది అది కొత్తగా ఉండేది. ఇంటికి వచ్చి నేను మళ్ళీ యాక్ట్ చేస్తుండేవాడిని. ఇంటికి వచ్చి యాక్ట్ చేస్తే నాన్నగారు అనేవారు, రే హార్ట్ అటాక్ నరాలు ఇదే చచ్చిపోతారు బాబు. సొంత ఎమోషన్ ప్రతి షాట్, ఆ వాక్ కానీ అది కానీ ఇది కానీ ఇంకా రిలాక్స్ అవ్వలేదు. అటే మూడ్ 27 days కోటిబారీస్ అంతే. అండ్ అదృష్టం అలాంటి టెక్నీషియన్స్, కెమెరామెన్ వాడు అంతే, ఎలా చేస్తే అలా వచ్చేవాడు. జేజీ కృష్ణ అని థ్రిల్లర్ మంజు ఫైట్ మాస్టర్, చాలా పెద్ద ఫైట్ మాస్టర్. ఆయన టైటిల్ పడితే క్లాప్స్ పడేవి థియేటర్లో. అలాంటి మనిషి ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. సో అతని మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఒక ఫైట్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేవాడు షార్ట్స్. కొండను కొట్టే సీన్ ఉంటుంది, మంచినీళ్ళు కొండ, అది గాల్లో అలా కొడితే నేను కూర్చుని ఉంటాను, అది వాటర్ స్ప్లాష్ అవుతుంది నా మీద, ఆ స్ప్లాష్ లేవడం, సిగరెట్ టపా టపా టపా, అసలు ఆ కట్టింగే వేరు. సో అతనికి ఫస్ట్ డైరెక్షన్తో అతను ఒక అగ్నిలాగా అతను ఉన్నాడు, కెమెరామెన్ ఒక అగ్ని అయిపోయాడు, నేను ఒక అగ్ని. ఆల్రెడీ మాకు కథ చెప్పిన రైటర్ అగ్ని డేవిడ్, అండ్ వండర్ఫుల్ క్యాస్ట్. సో అలాగా అందరూ అది ఏదో ఒక తపస్సులా చేసాం ఆ సినిమా. ఆర్టిస్టులు అంతే, వాడు సత్యప్రకాష్ కానీ, శోభరాజ్ కానీ, నిన్నే శరత్ లోహిత్ అశ్వత్ యాక్ట్ చేస్తున్నాను, అతను కానీ వాళ్ళందరూ. నాన్నగారు యాక్ట్ చేశారు అందులో. నాన్నగారు ఒక మాట అంటారు అందులో, పోలీస్ స్టోరీలో నీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని, లాస్ట్ డైలాగ్. అదే అదృష్టం నిజంగానే. ఈరోజు ఎక్కడైనా సరే ఇప్పుడు దగ్గర 50 వేషాలు పోలీస్ వేషాలు వేసుకుంటారు. నేనే మొన్న సిపి గారితో వెళ్ళినప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ బాగా బిజీగా ఉన్నారు ఆయన. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అన్ని ర్యాంకులు చేసాం, అన్ని ర్యాంకులు మారిపోయాయి, సో అన్ని క్యారెక్టర్లు చేసాం. సో అదొక అదృష్టమే. ఇప్పుడు కొంతమంది ఆ వేషానికి ఇప్పుడు రామారావు గారు అంటే కృష్ణుడు, రాముడు, అలాగా కొంతమంది అలా ఉండిపోయారు. అదృష్టమే కదా అది. అండ్ థ్యాంక్స్ టు కర్ణాటక ఫర్ పోలీస్ స్టోరీ. మంచి లొకేషన్స్, ఫైట్స్. అంజు మాస్టర్ చేశారు.
ఎన్ని ఉన్నాయి ఫైట్స్? ఫైట్స్ టూ ఫైట్స్ సార్. టూ ఫైట్స్ ఒకటి ఈ అబ్బాయి ఈ అబ్బాయి రెండు అతనికేనా? అతనికి మాస్క్ వేసుకొని ఫైట్ అంటే బ్యాంక్ బైక్ చీజింగ్ లాగా పెట్టాం సార్. అంటే బికాస్ ఆఫ్ సమ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మన వల్ల అయింది, ట్రై చేద్దామని ఒక చిన్నపాటి. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ తో పాటు ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ ఏంటి? సుమన్ ఉన్నారు, ఒక సుమన్ గారు, ఆమని గారు ఉన్నారు. ఆమని గారు ఉన్నారు. ఆమని గారు సుమన్ వైఫ్ క్యారెక్టర్ అంటే మీ ముగ్గురు చైల్డ్హుడ్ ఉంటారు సార్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. బేసిక్గా ఏమైందంటే కోవిడ్ తర్వాత ఈ చాలా డిస్టర్బెన్సెస్, అవును, వీటన్నిటితో మేము కొంచెం అవును డిలే అయింది. కానీ ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ గా ఉండే స్క్రిప్ట్ ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను చాలా మంది సినిమా చూశారు. నాకు వెంకయ్యనాయుడు గారు కానీ, కిషన్ రెడ్డి గారు, నాగేశ్వరి చూశాడా? నాగేశ్వరి గారు కూడా చూసారు. నాగేశ్వరి గారు, అశ్విని దత్ గారు చూసారు. తర్వాత ఇంకా ఈ మన ఇస్కాన్ వాళ్ళందరూ చూసారు. తర్వాత స్వామీజీలు ఎవరు చూశారు? స్వామీజీలో చిన్నజీర స్వామి గారు చూసారు. అంటే చూసి చాలా అద్భుతంగా అయిపోయారు అన్నారు. అంటే ద రెమెడీ అంటే మనం ఏదైతే ప్రయత్నించామో సార్ అర్షడ్ వర్గాలని కంట్రోల్లో పెట్టుకోవడానికి, అంటే దట్ ఈస్ అ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అండ్ టఫ్ ఆల్సో యాక్చువల్లీ. అంటే అది వెరీ టఫ్. దాన్ని మనము కంట్రోల్ చెప్తాము, ఎంటర్టైన్మెంట్ గా చెప్పుకుంటాం, అన్ని చేసాం. బట్ ఏదున్నా మళ్ళీ అవును కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. వాళ్ళందరికీ ప్రైవేట్ షోలు ఏర్పాటు చేశాం సార్ యాక్చువల్లీ. ఈవెన్ మన వాళ్ళందరూ యాక్చువల్లీ దే అప్రిషియేటెడ్ వెల్. అంటే కృష్ణుడికి అండ్ అర్షడ్ వర్గాలకు ఉన్న సంబంధాన్ని అంటే చాలా గొప్పగా చూపెట్టారు. ఈవెన్ వెంకయ్యనాయుడు గారిది చాలా గొప్ప ప్రశంస యాక్చువల్లీ. అంటే చాలా రీసెర్చ్ అంటే ఒప్పుకోరు యాక్చువల్లీ. అంటే ఇది కరెక్ట్ చూస్తే ఇది ఫాలో అవుతే చాలు మోడర్న్ భగవద్గీత అన్నారు ఆయన. ఇంకా అంతకు మించి ఏముంటుంది సార్ యాక్చువల్లీ. వెరీ గుడ్ ఇట్స్ వెరీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా భగవద్గీత ఒకటి బాగా అంటే పీపుల్ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనలాంటి వాళ్ళ బాధ్యత కూడా. అవునవును. సో నెక్స్ట్ జనరేషన్ కి we have to tell them, we have to make them know. This is భగవద్గీతని ఈరోజు మొత్తం చదివే ఓపిక కూడా ఎవరికి సారాంశాన్ని జాగ్రత్తగా చెప్పగలిగితే తప్పకుండా నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన బాధ్యత కూడా మనది. అవును. సో ఈ ప్రాసెస్ లో హరి అన్నది. సో ఎంత మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఎవరు? ఏషియన్ సురేష్ వాళ్ళు చేస్తున్నారు సార్. ఏషియన్ సురేష్ టాప్ ప్లేయర్స్. అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా బాగుండాలి. కొన్ని బాగుండాలి. ట్రూ అన్ని బాగుండాలి. సినిమా లవర్స్ ఎందుకంటే మనందరం సినిమా లవర్స్, మంచిది ఎప్పుడైనా చూస్తాం. మన ప్రేక్షకులు కూడా అంతే. వాళ్ళు మనం ఏదో బలవంతంగా రమ్మంటే థియేటర్ రారు. మనం నచ్చితే మన ఆపినా వాళ్ళు ఆగరు. ఇంకా వాళ్ళు ఇట్ విల్ బి లైక్ మౌత్ టాక్. సో తప్పకుండా బాగుంది అన్నది నీకు ఎల్లుండి 10th మార్నింగ్ మొదలైంది అనుకో, ఆపలేరు ఎవరు. కానీ ప్రతి ఒక్కరికి యాజ్ అ డైరెక్టర్ నీకు ఆ టెన్షన్ ఉంటుంది. ఆ మార్నింగ్ షో పడి నర్వస్ ఫీలింగ్. ఇప్పుడు ఇంకోటి ఏమైపోయింది చూసావు కదా, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా ఉందంటే చాలా పవర్ఫుల్. సో వాళ్ళే జడ్జెస్ అయిపోయారు థియేటర్ కి. వాళ్ళు మార్నింగ్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి రాసేస్తున్నాడు. లైవ్ అప్డేట్స్ ఇప్పుడే టైటిల్ పడింది. సో ఎక్కడ మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆయన బెంగళూరులో చేస్తున్నాం సార్. బెంగళూరు అండ్ చెన్నై ఓవర్సీస్ లో కూడా సేమ్ టైమ్ లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ కూడా ఆల్రెడీ కాపీస్ వెళ్ళిపోయాయి. దే ఆర్ రిలీజింగ్ యాక్చువల్లీ. కాపీస్ నిన్ననే వెళ్ళిపోయాయి. ఓకే సార్. సో టోటల్ గా ఏషియన్ వాళ్ళు చేస్తున్నారు. టోటల్ గా మనం వరల్డ్ వైడ్ రైట్స్ అంతా వాళ్ళకే ఇచ్చాం సార్. సో సుమను ఆమెని వీళ్ళతో సపోర్ట్. మిగతా కథల్లో ఎవరు? అంటే మిగతా కథల్లో అందరి స్టోరీలో అందరూ కొంచెం ఉన్నారు సార్ యాక్చువల్లీ. మాకు కొంచెం మంచి వాళ్ళనే మనం అందరినీ క్యాష్ చేసాము. అంటే లైక్ శ్రీకాంత్ అయ్యంగార్ గారి దాంట్లో ఇతను కొత్త అబ్బాయి, తర్వాత మీనా గారని. మీనా అంటే సీరియల్ ఆర్టిస్ట్ తను ఒకరు. సో మంచి ఆర్టిస్టులని తీసుకున్నాం యాక్చువల్లీ. అలా ప్రతి దాంట్లో వైవార్షకి ఒక మదరు, ఐడ్రీమ్ అంజలి గారని తన ఇంటర్వ్యూలు చేస్తారు. సో తనది కొంచెం క్యారెక్టర్ హట్కే. టోటల్ గా రన్ టైం ఎంత సినిమా? టోటల్ గా 2 hours సార్. 120 minutes. రైట్ కొంచెం టైట్ విజువల్స్ ఉంటాయి యాక్చువల్లీ. వెరీ గుడ్. సో మ్యూజిక్ బాగుంది. విజువల్స్ అన్ని బాగున్నాయి. విజువల్స్ లొకేషన్స్ అదిరిపోయాయి. పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఏంటంటే సార్, అంటే మీరు యాక్చువల్లీ అంటే క్యారెక్టర్ నేమ్ ఈజ్ విప్రనారాయణ పాస్వాన్ కదా. అంటే మీరు అంటే ఫస్ట్ డే అప్పుడు అంటే మీకు ఏమనిపించింది సార్? ఓకే సార్. అంటే బేసికలీ నేనంటే మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తే, మీరంటే నాకు భయం కూడా. నేను కొంచెం భయపడ్డాను, బాగా ఎంజాయ్ చేశాను. అంటే క్యారెక్టర్ తెలియని. అవును. యాక్చువల్లీ మీరు ఇచ్చిన ఇన్పుట్స్ కూడా నాకు చాలా యూజ్ అయ్యాయి. బాగా వర్కౌట్ అయింది. దట్స్ వాట్ ఐ సే, టీం వర్క్. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నవాడు ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇంటర్ఫియర్ అయితే ఎందుకంటే నువ్వు కథ అనుకుని, దానికి ఒక గ్రాఫ్ అనుకుని, క్యారెక్టర్స్ ఒక ఆర్క్ అనుకుని, ఇన్ని అనుకుని వచ్చిన తర్వాత తప్పకుండా నువ్వు ఎంతో హోంవర్క్ చేసే కదా వస్తాం మా దగ్గరికి. ఎనీ డైరెక్టర్ వచ్చినప్పుడు ఐ పర్సనలీ ఫీల్ ఆ క్యారెక్టర్ని దాన్ని మనం డైజెస్ట్ చేసుకుని
ఓకే. ఇంకా అక్కడి నుంచి దానికి ఒక గెటప్ అనుకుని బాడీ లాంగ్వేజ్ అనుకుని మనం చాలా బాగా వర్కౌట్ చేసాం. కాస్ట్యూమ్స్ కానీ కాస్ట్యూమ్స్ అయితే మీ అది యా చాలా బాగా వర్కౌట్ అయింది. లొకేషన్ కానీ లొకేషన్ బాగుంటుంది. ఆల్ గుడ్. సో అందరూ మంచి కాస్టింగ్, మంచి టెక్నీషియన్స్. అవును సార్. సో ఇంకా మా మంచి ఆడియన్స్ అంతే వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే యాక్చువల్లీ హరి అనేది అఫ్కోర్స్ అందరు చెప్పినట్టే మేము చాలా కష్టపడి తీసాము. మంచి యాక్చువల్లీ ఇది థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ విత్ గుడ్ ఎంటర్టైన్మెంట్. అందరూ చూసి మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. గ్రేట్. యా సార్. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో నాకు డిఫరెంట్ క్యారెక్టరు, ఒక డిఫరెంట్ కాన్సెప్టు, ప్లస్ ఎంటర్టైన్మెంట్తో మీకు కావలసిన ఒక మంచి మెసేజ్తో చేసిన సినిమా హరి. అండ్ వండర్ఫుల్ క్యాస్టింగ్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, అట్ ద సేమ్ టైం వండర్ఫుల్ కాన్సెప్టు అండ్ వెరీ థాట్ ప్రొవోకింగ్ డైరెక్టర్. ఎందుకంటే పేపర్ బాయ్ అదొక డిఫరెంట్ ఫిల్ము, ఇప్పుడు హరి. అండ్ ఆల్రెడీ ఎలైట్ చూశారు. ఎలైట్ చూసి అటు పెద్దవాళ్ళందరూ చూశారు, స్వామీజీలు చూశారు, సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చూశారు, అందరూ బాగా దీన్ని అప్రిషియేట్ చేశారు. ఇక మీరే ఇంకా మీ ముందుకు వస్తున్నాం. ఓకే. సో థ్యాంక్స్ టు ఏషియన్ సురేష్ ఆల్సో ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. ఇప్పుడు తను చెప్పినట్టు తెలంగాణ, ఆంధ్ర, అటు కర్ణాటక, చెన్నై అండ్ ఓవర్సీస్ అన్నీ రిలీజ్ అవుతోంది. సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీ సినిమా అదే మీలో ఉన్న క్యారెక్టర్సే ఇక్కడ సంఘర్షణ, మనలో ఉన్న క్యారెక్టర్సే ఆ సంఘర్షణ. సో తప్పకుండా థియేటర్స్కి రండి, చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సో డోంట్ మిస్ హరి ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.